హర హర మహాదేవ్. మిత్రులందరికీ నమస్కారం. విజ్ఞాన మాలికకు స్వాగతం. ఈరోజు మన విజ్ఞాన మాలికలో చాలా కాలం తర్వాత మరలా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతున్నది. సాధన విషయంలో కాస్తంత సమయాన్ని అక్కడ కేటాయించడం జరిగి ఉన్నది కావున ఈ మధ్య రాలేకపోయాను. అయితే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చలామణి అవుతున్నటువంటి మాట అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ గురించి తాంత్రిక విధానంలో తంత్రశాస్త్రం పరంగా ఏమి చేయాలి అక్షయ తృతీయ రోజు నాడు అనేటువంటి విషయాన్ని తెలపడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాను. అక్షయ తృతీయ గురించి శాస్త్రాలలో ఏం చెప్పబడి ఉన్నదో ఎంతో మంది పెద్దలు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావులు ఎన్నడో తెలిపి ఉన్నారు. నేను మరలా ఆ విషయాన్నంతటిని కూడా చెప్పి సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు నాడు బంగారాన్ని కొంటే అక్షయమవుతుంది అనేటువంటి ఆలోచనతో చాలామంది వ్యాపారస్తులు తమ వ్యాపకాన్ని పెంపొందించడానికి కోసమై అక్షయ తృతీయకు ఎన్నో రకాలైనటువంటి ధరలను తగ్గించేటువంటి విధానాలను మార్కెట్లో అమలు చేస్తూ ఉన్నారు. తద్వారా అప్పు చేసి మరీ బంగారాన్ని కొని తిప్పలు పడుతూ ఉన్నారు జనులందరూ కూడా. అసలు అక్షయ తృతీయ రోజు నాడు తంత్రపరముగా ఏమి చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు నాడు అక్షయ తృతీయ యొక్క విశిష్టత అనేటువంటి చాలా మటుకు అందరికీ తెలుసండి. ఆ రోజు లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చేయడం, లక్ష్మీ కుబేరుని యొక్క వ్రతాన్ని చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటాం. అక్షయ తృతీయ రోజు నాడు నోములు వ్రతాలు అనేటువంటివి చేసేటువంటి సమయానుకూలత లేనటువంటి వారు శుభ్రంగా తృతీయ రోజు నాడు అనగా అక్షయ తృతీయ రోజు నాడు సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి స్నాన సంధ్యానుష్ఠానాలు నెరవేర్చుకొని మీ ఇంట్లో తులసి కోట వద్ద తులసి కోటను మంచిగా శుభ్రంగా ఏర్పాటు చేసుకొని తులసి కోట ముందర ఆవు పేడతో వలికి అష్టకోణాన్ని గాని లేక కుబేర యంత్రాన్ని గాని పిండితో గాని లేదా పసుపు కుంకుమలతో గాని లిఖించి దానిపైన మినపపిండితో చేసినటువంటి దీపాలను కాని లేదా గోధుమ పిండితో చేసినటువంటి దీపాలను 8 కూడా చుట్టూరుగా కూడా పేర్చి అందులో ఆవునేతిని వేసి ఎరుపు రంగు వత్తులను గాని లేదా జిల్లేడు వత్తులను గాని వేసి దీపారాధన అనేటువంటిది చేయాలి. దీపారాధన అయిపోయిన తరువాత ఆ తులసికోట చుట్టూరుగా కూడా 16 సార్లు ప్రదక్షిణాన్ని చేయాలి. అలా ప్రదక్షిణాన్ని చేసినటువంటి పిమ్మట ఇంట్లో ఉండేటువంటి పశుపక్షాదులకే కావచ్చు లేదా చీమలకైనా గాని ఆహారాన్ని అందించండి ఉదయం పూట. మరి ఇది ఎవరు చేయాలి? భార్య భర్తలు ఇరువురు చేస్తే చాలా మంచిది. లేదు అనంటే ఒకవేళ భర్త చేసేటువంటి వీలు లేనివారు భార్య అయినా సరే చేయవచ్చును. అలా చేసినటువంటి పిమ్మట మీకు దగ్గరలో ఎక్కడైనా సరే శివాలయము గాని లేదా లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానం గాని ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఆ దేవాలయాన్ని పరిశుభ్రంగా ఏర్పాటు చేసి పరిశుభ్రంగా ఉంచి మీకు తోచినటువంటి విధానంలో దేవాలయ శుభ్రతను చేసి తదనంతరము దేవాలయం చుట్టూరుగా కూడా 27 సార్లు ప్రదక్షిణాన్ని చేయాలి. అక్షయ తృతీయ రోజు నాడు చేసేటువంటి దేవాలయ ప్రదక్షిణ అనేటువంటిది చాలా అంటే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనము గతంలో కావచ్చు లేకపోతే వర్తమానంలో కావచ్చు తెలుసో తెలియకనో ఏదో రకమైనటువంటి తప్పిదాలను చేసి ఉంటాం. అలాంటి తప్పిదాల వల్ల ఉద్భవించేటువంటి పాప ఫలితం ఏదైతే ఉంటుందో అది మనకే గాని మన వంశానికే గాని మన పిల్లలకే కానీ ఎలాంటి కీడును కానీ ఎలాంటి ప్రమాదాన్ని కానీ తీసుకురాకుండా ఉండాలి అనంటే అక్షయ తృతీయ రోజు నాడు దేవాలయ శుభ్రతతో పాటు దేవాలయం యొక్క ప్రదక్షిణ అనేటువంటిది చాలా విశేష పుణ్య ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీకు దగ్గరలో ఉండేటువంటి ఈ 2 దేవాలయాలే కాదండి, ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉన్నా లేదా ఏదైనా సరే చిన్న దేవాలయం కానీ ఏ దేవీ దేవత యొక్క దేవాలయం ఉన్నా పర్వాలేదండి, ఆ దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకొని దేవాలయం చుట్టూరు కూడా ప్రదక్షిణాన్ని 27 సార్లు ప్రదక్షిణాన్ని చేయాలి. మీరు చేసేటువంటి పనులలో మీరు తలపెట్టేటువంటి పనులలో నక్షత్రం యొక్క అనుకూలత ఉండాలి కావున ఈ అక్షయ తృతీయ రోజు నాడు దేవాలయంలో నక్షత్రాల యొక్క సంఖ్యను ఆధారం చేసుకుని 27 సార్లు ఆ దేవాలయం చుట్టూరు కూడా ప్రదక్షిణాన్ని చేయండి. ప్రదక్షిణ అయిపోయిన పిమ్మట మీ వెంట పంచామృతాలు తీసుకుని వెళ్ళవచ్చును లేదా ఫలమో పండో పుష్పమో ఏదైనా సరే తీసుకుని ఆ దేవాలయంలో ఉండేటువంటి ఆ దేవీ దేవతలకు యథాశక్తి పూజ నిర్వహించుకొని
ఆ స్వామివారికి కైంకర్యాన్ని పూర్తి చేసిన పిమ్మట దేవాలయ ప్రాంగణంలోని కూర్చొని 8 సార్లు కాలభైరవ అష్టకమును, అట్లాగే వీలైనంత వరకు కూడా లలితా సహస్రనామాన్ని పారాయణం చేసే ప్రయత్నాన్ని చేయండి. అక్షయ తృతీయ రోజు నాడు ఎవరైతే లలితా పారాయణాన్ని చేస్తూ ఉంటారో వారికి భవిష్యత్తులో ఎలాంటి పాపం అనేటువంటిది కూడా ఉండదు. అంటే తెలిసి చేస్తే తప్పేనండి, తెలియక చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో అలాంటి పాపాలు అనేటువంటివి అక్షయ తృతీయ రోజు నాడు చేసేటువంటి లలితా పారాయణం ద్వారా అవి క్షయమైపోతూ ఉంటాయి. కావున మీరు వీలైనంత మట్టుకు రేపు అనగా అక్షయ తృతీయ రోజు నాడు దేవాలయ ప్రాంగణమందున లలితా సహస్రనామాన్ని యథాశక్తిగా పారాయణాన్ని చేయండి. లలితా పారాయణాన్ని చేయాలనంటే దాంట్లో స్పష్టత ఉండాలని, అక్షర స్పష్టత అనేటువంటిది లేనట్లయితే ఏ విధమైనటువంటి దుష్ఫలితాలు వస్తాయో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు వీలైనంత మట్టుకు అమ్మవారి యొక్క నామాన్ని, వీలైతే దుర్గా ద్వాత్రింశత్ నామావళి స్తోత్రాన్ని, చాలా సులువుగా ఉంటుందండి, చాలా శక్తివంతమైనటువంటిది దుర్గా ద్వాత్రింశత్ నామావళి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని 16 సార్లు గాని 21 సార్లు గాని రేపటి రోజున వీలైనంత వరకు కూడా దేవాలయ ప్రాంగణంలో కూర్చుని పారాయణాన్ని నిర్వహించండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళేటువంటి వెసులుబాటు లేదు అని అనుకున్నట్లయితే ఇంట్లోనే ఇల్లంతయు కూడా శుభ్రంగా చేసుకుని ఇంట్లో అందరూ కూడా సామూహికంగా కూర్చొని లలితా పారాయణాన్ని గాని లేదా దుర్గా ద్వాత్రింశన్నామముల స్తోత్రాన్ని గాని పారాయణం చేయండి. పారాయణం అయిపోయినటువంటి పిమ్మట దేవాలయం దగ్గర ఉండేటువంటి యాచకులకే గాని భిక్షకులకే గాని యథాశక్తిగా దానాన్ని నిర్వహించండి. ఒకవేళ అన్నదానాన్ని నిర్వహిస్తే ఇంకా మంచిది, వస్త్రదానం ఇట్లాంటి దానాలు అనేటువంటి మన పెద్దలు చెప్పి ఉన్నారు. అలాంటి దానాలను కూడా మీరు నిర్వర్తించండి. ఉదయం పూట చేసినటువంటి పిమ్మట మధ్యాహ్నము ఉపవాసాన్ని ఉండి సాయంకాలం పూట సంధ్యా సమయమందున మీ ఇంటిలోనే మరలా తులసికోట వద్ద యథావిధిగా ఆవుపేడతో అలికి కుబేర యంత్రమును గాని లేదా అష్టకోణాన్ని గాని ముగ్గుగా వేసి అందులో మరలా మినప్పిండి దీపాలను పెట్టి దీపారాధన చేసి తులసి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అట్లాగే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని 4 సార్లు కానీ 8 సార్లు గాని 11 సార్లు గాని పారాయణాన్ని చేయండి. ఖడ్గమాల స్తోత్రం అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని గనక పారాయణం చేసే ముందర ఏదైనా సరే సంకల్పాన్ని, మీ పాపం క్షయమైపోవాలనో లేదా మీ యొక్క వంశం అనేటువంటి వృద్ధి చెందాలనో ఏదైనా సరే లోక కళ్యాణార్థమే గాని లేదా వంశ కళ్యాణార్థమే చేసేటువంటి సంకల్పాన్ని తీసుకొని నీతిగా, ధర్మముగా, న్యాయముగా అమ్మవారి పట్ల సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో అమ్మను ప్రార్థన చేసి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. దాని తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసి అలాగే వీలైనంత వరకు ఏదైనా సరే ఏ విధమైనటువంటి నైవేద్యానైనా సరే అమ్మవారికి సమర్పణ చేసి దానిని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా ఈ అక్షయ తృతీయ రోజున దేవాలయ దర్శనం, ఎవరికైనా సరే దానము, అట్లాగే లలితా పారాయణం అనేటువంటిది చేయడం ద్వారా మీ పాపం అనేటువంటిది క్షయమైపోతుంది. కావున ఈ తంత్రశాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి అక్షయ తృతీయ ఫలితం ఏదైతే ఉంటుందో ఈ ఫలితం అనేటువంటిది ఈ పరిష్కారం ద్వారా మీరు పొంది ఈ అక్షయ తృతీయ రోజు నాడు మీ పాపాన్ని క్షయము చేసుకోండి. జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతినిత్యము గోమాతని సేవించండి, ఆచరించండి, తత్ఫలితాన్ని పొందండి. నమస్కారం.